బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజాభవన్లో మధ్యాహ్నం 1 గంటకు బ్యాంకర్స్ మీటింగ్ జరగనుంది. డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన జరగనున్న సమావేశంలో బ్యాంకర్లు పాల్గొంటారు. రుణమాఫీపై బ్యాంకర్లతో చర్చించనున్నారు. ప్రభుత్వం ఇచ్చే రుణమాఫీ డబ్బులు మరే ఇతర రైతుల అప్పులకు మళ్లించరాదని బ్యాంకర్లకు సూచించనున్నారు. రుణమాఫీ డబ్బులు రైతుకే ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు భట్టి విక్రమార్క. ప్రజాభవన్లో మధ్యాహ్నం 1 గంటకు బ్యాంకర్స్ మీటింగ్ జరగనుంది. డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన జరగనున్న సమావేశంలో బ్యాంకర్లు పాల్గొంటారు. రుణమాఫీపై బ్యాంకర్లతో చర్చించనున్నారు. ప్రభుత్వం ఇచ్చే రుణమాఫీ డబ్బులు మరే ఇతర రైతుల అప్పులకు మళ్లించరాదని బ్యాంకర్లకు సూచించనున్నారు. రుణమాఫీ డబ్బులు రైతుకే ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు భట్టి విక్రమార్క. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ లైవ్లో అందిస్తారు. సవీన్, చెప్పండి, భట్టి విక్రమార్క బ్యాంకర్లతో సమావేశం పెడుతున్నారు. దీని మీద ఎటువంటి ఆంక్షలు పెట్టబోతున్నారు? బ్యాంకర్లతో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ఓవర్ టు సవీన్. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రైతు రుణమాఫీని చేయబోతోంది. ముఖ్యంగా 1,00,000 రూపు రుణాలు ఉన్న రైతులకు రుణమాఫీ చేయబోతున్నారు. సాయంత్రం 4 గంటలకు సెక్రటేరియట్ వేదికగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు సీఎం రేవంత్ రెడ్డి సందేశాన్ని ఇవ్వబోతున్నారు. 1,00,000 రూపు రుణాలు ఉన్న వారికి రైతు రుణమాఫీ జమ చేయబోతున్నారు. దీంతో బ్యాంకర్లతో మధ్యాహ్నం 1 గంటకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రజాభవన్లో భేటీ కాబోతున్నారు. ప్రధానంగా రైతు రుణమాఫీ ఉద్దేశంతో బ్యాంకర్లతో ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే రైతు రుణమాఫీ అంశం బ్యాంకులతో ముడిపడి ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసే రుణమాఫీని బ్యాంకర్లు నేరుగా రైతులకు అందజేసే విధంగా బ్యాంకర్లకు ఆదేశాలు ఇవ్వబోతున్నారు. ఎందుకంటే గతంలో జరిగిన పొరపాట్లు చోటు చేసుకోకుండా ఇప్పుడు ప్రత్యేకంగా బ్యాంకర్లతో మీటింగ్ పెట్టి వారికి రైతు రుణమాఫీపై దిశానిర్దేశం చేయబోతున్నారు. ఎందుకంటే రైతులు బ్యాంకుల నుంచి ఇతరత్ర మార్గాల ద్వారా అప్పులు తెచ్చుకుంటారు కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసే నగదును ఇతర అప్పులకు బదిలీ చేయకుండా నేరుగా రైతులకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్ల ముందు షరతు పెట్టబోతోంది. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్లు జిల్లా స్థాయిలో జిల్లా కేంద్రాల్లో కూడా బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ముఖ్యంగా రైతు రుణమాఫీని పూర్తి స్థాయిలో చేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి 2 లక్షల మేరకు రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. అందులో భాగంగానే ఈరోజు మొదటి అడుగు పడబోతోంది. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం 4 గంటలకు 1,00,000 లోపు రుణం ఉన్న రైతులకు రుణమాఫీ చేయబోతున్నారు. దాదాపు 11,50,000 మంది రైతులకు ఇది వర్తిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా 7,000 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దీంట్లో బ్యాంకర్లు కీలక పాత్ర పోషిస్తారు కాబట్టి మధ్యాహ్నం 1 గంటకు ప్రజాభవన్లో బ్యాంకర్లతో రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి బ్యాంకర్లకు దిశానిర్దేశం చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మధ్యలో ఒకసారి 1,50,000కు ప్రభుత్వం రుణమాఫీ చేయబోతుంది. చివరిగా ఆగస్టు 15 లోపు 2 లక్షల మేరకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయబోతున్నట్లుగా ప్రభుత్వం చెప్తోంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతు సంబరాలకు కూడా కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది, ప్రభుత్వం పిలుపునిచ్చింది. నిన్న టీపీసీసీ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ప్రజాభవన్లో. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనిపై రైతు రుణమాఫీ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా రైతు రుణమాఫీ అంశాన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్లాలి. రాష్ట్ర బడ్జెట్ లోటులో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ చేసి తీరుతున్నాం. ముఖ్యంగా బడ్జెట్ లోటు ఉన్నప్పటికీ బడ్జెట్లో ఇతరత్ర ఖర్చులు తగ్గించి రైతు రుణమాఫీకి నిధులు కేటాయించి రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయబోతుంది. కాబట్టి ఈ అంశాన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. అందులో భాగంగానే ఇప్పటికే రైతు వేదికల వద్ద దాదాపు ప్రతి మండల కేంద్రంలో రైతు వేదికల వద్ద ముఖ్యమంత్రి సచివాలయంలో మాట్లాడే టెలికాన్ఫరెన్స్ ను అక్కడ రైతు వేదికల వద్ద ఉంచి ఇక్కడికి రైతులకు
రైతులకు ముఖ్యమంత్రి సందేశం వినిపించబోతున్నారు. అదేవిధంగా రైతు వేదికల వద్ద జరిగే రైతు సంబరాల్లో స్థానికంగా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో పాటు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొనే విధంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో సమాచారం ఇచ్చింది. ముఖ్యంగా రైతు రుణమాఫీ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కలెక్టర్లు కూడా ఇందులో కీలక పాత్ర పోషించాలి. బ్యాంకర్లు క్షేత్రస్థాయిలో రైతులను ఎట్లాంటి ఇబ్బందులు పెట్టకుండా చూసే బాధ్యత కలెక్టర్లకి అప్పగించారు. పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు చేయబోతున్న మొదటి విడత ₹1,00,000 రైతు రుణమాఫీని పూర్తి స్థాయిలో రైతులకు అందే విధంగా, రైతుల ఖాతాల్లో జమ చేసి రైతులకు చేరే విధంగా చేసే బాధ్యతను కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. రైట్ 7. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.